మేషరాశి గురించి తెలుసుకుందాం. ఏలినాటి శని ఉద్యోగం, ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సర మేషరాశికి చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం ఉన్నది. మేషరాశి వారు అనగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదముల వాళ్ళు, చు, చే, చో, లా. భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, లి, లు, లే, లో. కృతిక 1వ పాదం ఆ లో జన్మించినట్లయితే వీరు మేషరాశి కిందికి వస్తారు. 2025లో మేషరాశిలో జన్మించిన వారి కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, విద్య, వ్యాపారం మరియు చేయవలసిన పరిహారాలు గురించి మనం తెలుసుకుందాం. మేషరాశి 2025 రాశి ఫలాలు. ఏలినాటి శని మొదలవుతుంది. 2025 సంవత్సరం మేషరాశి వారికి గ్రహ సంచారాల ప్రభావంగా ముఖ్యమైన మార్పులు తెస్తుంది. జీవితంలోని వివిధ అంశాలతో అవకాశాలు మరియు సవాళ్ళు రెండూ ఎదురవుతాయి. గత సంవత్సరం ఆర్థిక లాభాలను మరియు మానసిక సమస్యలను అనుభవించిన మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాం. సంవత్సరంలో ప్రారంభంలో శని కుంభరాశిలో 11వ స్థానంలో ఉంటాడు. ఇది అన్ని విషయాలలో లాభాలను మరియు సామాజిక వర్గాల నుండి, అన్నదమ్ముల నుండి మద్దతు అందిస్తుంది. రాహువు మీనరాశిలో 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు, విదేశీ ప్రయాణాలు మరియు ఆధ్యాత్మిక చింతన పెరుగుతాయి. ముఖ్యంగా మార్చి 29 శని మీనరాశిలోకి 12వ స్థానానికి మారడం వల్ల మీరు మీ ఆశయాలను మరియు జీవన శైలిని పునర్పరిశీలించుకోవాల్సి వస్తుంది. ఏలినాటి శని ప్రారంభం అవ్వటం వలన కొన్ని ఆటంకాలు మరియు మీ జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరంలో రాహువు మే 18న కుంభరాశిలోని 11వ స్థానానికి చేరుకుంటాడు. ఇది సామాజిక సంబంధాలు మరియు ఊహించని లాభాలను పెంచుతుంది. గురువు ఈ సంవత్సర ప్రారంభంలో వృషభ రాశిలో 2వ స్థానంలో ఉండి ఆర్థిక మరియు కుటుంబ విషయాలను ప్రభావితం చేస్తాడు. మే 14న మిథున రాశిలోకి 3వ స్థానానికి చేరుకున్నప్పుడు అది కమ్యూనికేషన్, ప్రయాణం మరియు ధైర్యంలో మెరుగుదల చేస్తాడు. మే 14న తర్వాత శీఘ్రగామిగా కర్కట రాశిలోకి సంచరించి తిరిగి మిథున రాశిలో సంచారం చేస్తున్నప్పుడు కుటుంబ జీవితం, తోబుట్టువులతో సంబంధాలు ప్రభావితం చేసే గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగరీత్యా మేషరాశి వారికి, ఈ రాశిలో జన్మించిన వారు ఉద్యోగస్తులకు 2025 సంవత్సరం ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు మరియు సవాళ్లను తెస్తుంది. సంవత్సర ప్రారంభంలో శని 11వ స్థానంలో ఉండటం వలన సహోద్యోగులు మరియు గురువులు మరియు స్నేహితులు మంచి సంబంధాలు ఏర్పడతాయి. వీరంతా మీ వృత్తిపరమైన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో మీకు మార్గదర్శకంగా ఉంటారు మరియు మద్దతిస్తారు. ముఖ్యంగా మీరు ఈ వృత్తిలో గణనీయమైన సమయం మరియు శ్రమను వెచ్చించినా మీకు ఈ కాలంలో వృత్తిపరమైన అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం
కాలంలో మీరు నిజాయితీగా మరియు శ్రమను ఓర్చి మీ వృత్తిని సక్రమంగా నిర్వహించినందుకు మీపై అధికారులు మరియు గుర్తించడం వలన ఈ సంవత్సర ప్రథమార్థంలో పదోన్నతి కానీ మీరు అనుకున్న స్థాయికి కానీ పొందుతారు. అయితే మార్చి 29 శని 12వ స్థానానికి చేరుకోవడం వలన కొన్ని మార్పులు జరుగుతాయి. ఈ మార్పుల వల్ల మీకు ఉద్యోగంలో ఎక్కువ ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది, లేదా పోటీదారుల నుండి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. శని 12వ స్థానంలో ఉండడం వల్ల దాగి ఉన్న శత్రువులు బయటపడవచ్చు. కాబట్టి వృత్తిపరమైన వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తగా ఉండటం వలన మీరు కొన్ని ఆపదల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఏలినాటి శని ప్రారంభమైనప్పటి నుండి వృత్తిపరమైన వృద్ధి అసాధ్యమేమి కాదు, కానీ దానికి ఎక్కువగా ఓపిక మరియు పట్టుదల అవసరం అవుతుంది. ఈ సమయంలో మీరు నిజాయితీగా ఉండడం, చేసే పనిలో నిజాయితీగా పూర్తి చేసే ప్రయత్నం చేయడం మంచిది. సులువైన మార్గాల్లో పని పూర్తి చేయాలనుకున్న ప్రతిసారి మీకు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి సులువైన మార్గం కంటే సరైన మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం. మార్చి 29 తర్వాత కొత్త ఉద్యోగాలను వెతకడం కంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం సాధించడం మంచిది. స్పష్టమైన నిర్మాణాత్మకమైన మార్గం ఉన్న ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా బాధ్యతలు తీసుకోవడానికి మొదటి త్రైమాసికం చాలా అనుకూలంగా ఉంటుంది. మే 14న గురువు 3వ స్థానానికి చేరుకున్న తర్వాత మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెరుగుతాయి. ఇది నెట్వర్కింగ్ మరియు ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి అద్భుతమైన కాలం. ఉద్యోగార్థులకు ఈ సంచారం అనుకూలమైనది. ఉద్యోగ ఆఫర్లు లేదా విజయవంతమైన ఇంటర్వ్యూలు అవకాశం కల్పిస్తుంది. సేల్స్, మార్కెటింగ్ లేదా మీడియా వంటి రంగాలలో పనిచేసే వారికి ఈ కాలంలో ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. వీలైతే ముఖ్యంగా కెరీర్ మార్పులు లేదా గణనీయమైన రిస్క్ ఉన్న పెద్ద ప్రాజెక్టులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. బదులుగా క్రమంగా వృద్ధి మరియు అభ్యాసాలను అనుమతించే పాత్ర లేదా బాధ్యతల కోసం చూడాలి. విజయాలు మరియు వైఫల్యాలు రెండింటి సమతుల్య దృక్పథాన్ని కలిగి ఉండాలి. దీనివల్ల మీ వృత్తిపరమైన అవకాశాలు సద్వినియోగం చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి. మేషరాశిలో జన్మించిన వారు 2025 ఆర్థిక సంవత్సరం శుభప్రదంగా ఉన్నది. స్థిరత్వం మరియు వృద్ధి బలమైన అవకాశం ఉంది. సంవత్సర ప్రారంభంలో 2వ స్థానంలో గురువు ప్రభావం ఉండడం వల్ల సంపాదించడానికి మరియు సంపదను పొదుపు చేయడానికి అనుకూలమైన వాతావరణం ఇస్తుంది. మీరు మీ ప్రాథమిక ఆదాయాన్ని స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. జాగ్రత్తగా పొదుపు చేయడం మరియు పెట్టుబడి పెట్టడం ద్వారా అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చు. పొదుపు లక్ష్యాలు నిర్దేశించడం లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం మీ ఆర్థిక పునాదులను బలోపేతం చేసుకోవాలనుకునే వారికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా అనుకూలంగా ఉన్నది. గురువు స్థానం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా కానీ ఆశాజనక దృక్పథాన్ని సూచిస్తుంది. ఇది మీరు మరింత సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి వీలు కల్పిస్తుంది. అయితే మార్చి చివరిలో శని 12వ స్థానానికి మారడం వల్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. ఖర్చులు పెరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ప్రయాణం లేదా ఊహించని మరమ్మతులకు సంబంధించినవి. ఇది క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అవసరం. శని 12వ ఇంటిలో ఉన్నంత వరకు ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా కష్టం లేకుండా సులువైన లేదా అక్రమమైన మార్గాల్లో డబ్బును సంపాదించాలని చూస్తే
లాభాల కంటే ఎక్కువ నష్టపోతారు. శని మనలోని నిజాయితీని, కష్టపడే గుణాన్ని పరీక్షించే గ్రహం. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు ఏ విషయంలోనైనా నిజాయితీగా ఉండడం, కష్టాన్ని నమ్ముకోవడం మంచిది. మే 18న దాదాపు రాహువు 12వ స్థానానికి చేరుకోవడం ఊహించని ఆర్థిక అవకాశాలను తెస్తుంది. మార్కెట్లు, స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడుల ద్వారా ఊహించని లాభాలు వస్తాయి. అయితే ఈ రంగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధిక రిస్క్ తీసుకోకూడదు. తెలివైన పెట్టుబడుల ఎంపికలు మరియు వివేకవంతమైన ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. రాహువు సంపదతో పాటు సమస్యలను కూడా తెచ్చే గ్రహం. కాబట్టి ఈ సమయంలో వచ్చే లాభాలను, పెట్టే పెట్టుబడులను జాగ్రత్తగా గమనించడం మంచిది. మొత్తం మీద 2025 సంపదను నిర్మించుకోవడానికి అనుకూలమైన సంవత్సరం. మీరు ఖర్చు మరియు పొదుపు మధ్య సమతుల్యత విధానాన్ని కొనసాగిస్తే ఈ సంవత్సరం ప్రథమార్థంలో రియల్ ఎస్టేట్, విలువైన ఆర్థిక ఆస్తిని కొనుగోలు చేయడం కూడా శుభప్రదం. మీ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుకోవచ్చు మరియు భవిష్యత్తు శ్రేయస్సుకు పునాది వేసుకోవచ్చు. కుటుంబంలో సంతోషం మరియు సామరస్యం. మేషరాశిలో జన్మించిన వారికి 2025 కుటుంబ జీవితం సాధారణంగా సామరస్యంగా ఉంటుంది. గురువు ప్రభావం సహకారం మరియు వాతావరణాన్ని పెంపొందిస్తుంది. సంవత్సర ప్రారంభంలో కుటుంబ సభ్యులు మరింత అవగాహనతో ఉండడం మీరు గమనించవచ్చు. ఇది ఇంట్లో అనుకూలత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా తోబుట్ల సహకారాల పాత్ర పోషిస్తారు. అవసరమైనప్పుడు భావోద్వేగం మరియు ఆచరణాత్మక సహాయాన్ని అందిస్తారు. ఈ సంవత్సరం కుటుంబ సంబంధాలపైన దృష్టి పెట్టడానికి, బంధాలను బలోపేతం చేయడానికి, ఏవైనా అపార్థాలను పరిష్కరించడానికి అనుకూలమైనది. మే నెలలో గురువు 3వ స్థానానికి చేరుకున్నప్పుడు మీరు మీ కుటుంబం మరియు బంధువులతో సంబంధాలు పెరుగుతాయి. కుటుంబ సమావేశాలు, వేడుకలు లేదా ఐక్యత మరియు సాన్నిహిత్యాన్ని పెంపొందించే ఇతర సామాజిక కార్యక్రమాలు పాల్గొనవచ్చు. మరియు సాహిత్యాన్ని పెంపొందించే ఇతర సామాజిక కార్యక్రమాల్లో కుటుంబ ఖ్యాతిని పెంపొందించుకోవడానికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సమాజ సేవ ద్వారా ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన లేదా సామాజిక సేవల్లో పాల్గొన్న మీ చుట్టూ ఉన్న వారిపై సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఇది సమాజంలో మీ కుటుంబం యొక్క స్థానాన్ని పెంచుతుంది. పిల్లలు ఉన్న ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రభావం చూపిస్తుంది. వారి విద్య మరియు వ్యక్తిగత అభివృద్ధి మద్దతిస్తుంది. వారి జీవితంలో విద్యా విజయాలు, కెరీర్ పురోగతి లేదా వివాహం వంటి మైలురాళ్ళు ఉండవచ్చు. ఇది సంతృప్తి మరియు గర్వభావాన్ని దోహదం చేస్తుంది. కుటుంబాన్ని విస్తరించాలని ప్లాన్ చేసుకుంటే వారికి 2025 అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మార్చి 29 తర్వాత శని 12వ స్థానానికి చేరుకోవడం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. పెద్ద కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా ఆర్థిక సమస్యలకు సంబంధించి ఈ కాలంలో మీరు ముందుకు వచ్చి మద్దతు ఇవ్వవలసి ఉంటుంది. దీనికి ఓపిక మరియు అవగాహన అవసరం. బహిరంగంగా సంభాషించడం మరియు సమస్యలను నేరుగా పరిష్కరించడం వల్ల కుటుంబంలో సామరస్యం మరియు స్థిరత్వాన్ని కొనసాగించడానికి సహాయపడుతుంది. శని దృష్టి కుటుంబ స్థానం పైన మరియు భాగ్యస్థానం పైన ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కుటుంబంపై మీకున్న ప్రేమను, బాధ్యతను నిరూపించుకున్న సందర్భాలు చాలా వస్తాయి. వాటిని ఓపికగా, నిజాయితీగా నెరవేర్చడం మంచిది. ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మేషరాశిలో జన్మించిన మీరు 2025 ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
సంవత్సర ప్రారంభంలో స్థిరమైన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత బాధ్యతలను సులభంగా నిర్వహించగలుగుతారు. అయితే మార్చి చివరిలో 12వ స్థానానికి మారినప్పుడు ఈ కాలంలో మీ ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఒత్తిడి, అలసట, మానసిక ఆరోగ్యం విషయంలో 12వ స్థానంలో శని ప్రభావం దీర్ఘకాలిక అలసట, జీర్ణ సమస్యలు, నిద్రలేమి సంబంధిత సమస్యలను తెస్తుంది. ముఖ్యంగా ఆందోళనకు గురి చేసేవారికి శైలిని అవలంబించాలి. విశ్రాంత మరియు ఒత్తిడి నిర్వహణ పద్ధతులను ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, ధ్యానం లేదా యోగా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి. ఆర్థిక లేదా వృత్తిపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న మీరు ఈ సంవత్సరం ప్రశాంతంగా ఉండడం వలన అనవసరమైన ఒత్తిళ్ల నుండి నివారించడం జరుగుతుంది. మీ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి భావోద్వేగ స్థితిస్థాపకత చాలా ముఖ్యం. ముఖ్యంగా సమయాల్లో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడం మరియు స్వీయ రక్షణ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మీరు ఏడాది పొడవునా ఆరోగ్యంగా మరియు శక్తివంతంగా ఉండేలా చూసుకోవచ్చు. పరిష్కారాల పరంగా శనివారాల్లో రావి చెట్టుకు నీళ్ళు పోయడం, శనికి సంబంధించిన మంత్రాలు జపించడం లేదా స్తోత్రాలు చదవడం మరియు ఆధ్యాత్మిక దినచర్యను నిర్వహించడం వంటి పద్ధతుల ద్వారా మీ ఒత్తిడిని తగ్గించడానికి వీలుంటుంది. లాభాలు పొందాలనుకుంటే మేషరాశిలో జన్మించిన వారు, మీరు వ్యాపారం లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారికి 2025 వృద్ధి అనేక అవకాశాల్లో ఉత్పాదక సంవత్సరం. ముఖ్యంగా సంవత్సర ప్రారంభంలో వ్యాపార విస్తరణకు మంచి లాభదాయకంగా ఉంటుంది. 11వ స్థానంలో శని స్థిరత్వాన్ని మరియు సామాజిక వర్గాల నుండి ఖాతాదారుల నుండి మరియు గురువుల నుండి మద్దతు అందిస్తుంది. ఈ కాలంలో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి మరియు దీర్ఘకాలిక వృద్ధిని అందించే కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడం అనుకూలమైనది. అయితే మార్చి 29న శని 12వ స్థానానికి మారినప్పుడు వ్యాపారంలో ఉన్న మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలం వ్యాపార లావాదేవీలలో ఊహించని సవాళ్లను తెస్తుంది. ఈ సమయంలో గణనీయమైన రిస్క్ ఉన్న పెద్ద ఎత్తున పెట్టుబడులు లేదా భాగస్వామ్య వ్యాపారాలు చేయడం మరియు కస్టమర్ల సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో మిమ్మల్ని మభ్యపెట్టి నష్టపరిచే అవకాశాలు చాలా వస్తాయి. అటువంటి సందర్భాలలో తొందరపాటు గురి కాకుండా జాగ్రత్త నిర్ణయాలు తీసుకోవాలి. మే మధ్యలో గురువు 3వ స్థానాన్ని చేరుకోవడం వలన స్వయం ఉపాధి పొందుతున్న వారికి కొత్త అవకాశాలు మరియు గుర్తింపు తెస్తుంది. ఈ సంచారం కమ్యూనికేషన్, మార్కెటింగ్ మరియు పబ్లిక్ రిలేషన్స్ ప్రయత్నాలు మద్దతిస్తాయి. ఇది మీరు చేసే వ్యాపార సంబంధ సేవలను ప్రచారం చేయడానికి మరియు ప్రజలను మీ వ్యాపారం చేరువకు విస్తరించడానికి, కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి అద్భుతమైన సమయం. మీ నైపుణ్యం పెరుగుదల అభ్యాసానికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. విజయాన్ని పెంచుకోవడానికి వ్యాపారంలో ఉన్న మీరు సంవత్సరం 2వ భాగంలో సాంప్రదాయ విధానాన్ని కొనసాగించాలి. స్థిరమైన వృద్ధి దృష్టి పెట్టాలి. స్థిరపడిన నిపుణులతో నెట్వర్కింగ్ చేయడం ద్వారా పరిశ్రమ ధోరణులు మరియు విషయాలు తెలుసుకోవడం ద్వారా వ్యాపార స్థిరత్వాన్ని అనుకూలంగా ఉంటుంది.